Hello everyone, welcome to my channel Monica's World. కోనార్క్ దేవాలయం భువనేశ్వర్ నుంచి 70 కిలోమీటర్లు మరియు పూరి నుంచి 36 కిలోమీటర్ల దూరంలో ఉంది. పూరి నుంచి వెళ్తే సముద్ర తీరాన ప్రయాణం చాలా బాగుంటుంది. 13వ శతాబ్దానికి చెందిన ఈ సూర్య దేవాలయం ఎర్ర రాతితో ఒక పెద్ద అలంకారమైన రథం రూపంలో నిర్మించారు. కోనార్క్ అనే పేరు సంస్కృత పదాల కోన మరియు ఆర్క కలయిక నుండి వచ్చింది. కోన అంటే మూల లేదా కోణం అంటే యాంగిల్ మరియు ఆర్క సూర్యుడు. ఇప్పుడు ఆలయ విశేషాలు తెలుసుకుందాం. గంగా వంశానికి చెందిన లాంగుల నరసింహదేవ ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ మందిరం హైట్ 230 అడుగులు ఉంటుంది. ఈ నిర్మాణానికి విచిత్రమైన కథ ఉంది. దీనిని మైత్రేయ వనం అని అంటారు. సూర్య భగవానుడికి ఇక్కడే ఉపాసన జరిగింది. అది ఎలా అంటే శ్రీకృష్ణుని కుమారుడు శాంబుడు ఒకరోజు నీళ్లరేవులో అభ్యంగ స్నానం చేస్తున్న స్త్రీలను చూశాడని తండ్రి అతడిని శపించాడట. తండ్రి శాపం వల్ల శాంబుడు కుష్ఠిరోగి పీడితుడై ఈ వనంలో చంద్రభాగ తీరాన సూర్యారాధన చేసి రోగ విముక్తుడయ్యాడట. ఆ పవిత్రతను బట్టి శాంబుడు సూర్య ప్రతిమను స్థాపించి ఈ మందిరాన్ని కట్టించాడట. మరొక విచిత్ర కథ కూడా ఉంది. స్వయంగా సూర్య భగవానుడే ఇచ్చట తపస్సు చేశాడని, అందుకే ఈ మందిరానికి పవిత్రత కలిగిందట. దీనిని యునెస్కో వారి ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించారు. ఈ ఆలయం ముందు భాగం ఒక పీఠంపై రథంలాగా చెక్కి ఉంది. పీఠంలో 24 చక్రాలు, ఒక్కొక్క చక్రం చూస్తే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. ఆలయానికి ముందు భాగంలో 7 గుర్రాలు ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ విరిగి ఉన్నాయి. 24 చక్రాలు 24 గంటల సమయంలా సూచిస్తాయి. ఇంకొక వైపు 12 జతల చక్రాలు 12 మాసాలుగా సూచిస్తాయి. అలాగే 7 గుర్రాలు వారానికి 7 రోజుల్లాగా సూచిస్తాయని చెప్తున్నారు. మీరు ఒక చక్రం దగ్గరికి వెళ్ళి బాగా గమనిస్తే ఆ చక్రం గడియారంలాగా సమయం చూపిస్తుంది సూర్యకాంతి సహాయంతో. అంటే అప్పట్లో మహానుభావులు ఎలా నిర్మించారో తెలియజేస్తోంది. ఈ ఆలయ నిర్మాణంలో అయస్కాంతాలను ఉపయోగించడం వల్ల సూర్యుని విగ్రహం గాలిలో నిలిచిపోవడం ఈ ఆలయానికి సంబంధించిన అత్యంత ఆకర్షణీయమైన అంశం. ఇది ఎలా జరిగింది అనేది కొన్నాళ్లుగా మిస్టరీగా మారింది. ఇలా జరగడానికి 4 వైపులు ఉన్న అయస్కాంతపు శక్తి కారణం అని ప్రజలకు తెలియదు. అందుకే ఈ విగ్రహాన్ని ప్రధాన ఆలయం నుంచి తొలగించడానికి కారణమైంది. ఒడిశా చరిత్ర ప్రకారం కల్పహాడ్ 1508లో కోనార్క్ ఆలయంపై దండెత్తి ఆలయాన్ని ధ్వంసం చేశాడు. ఇందుకు కారణంగా లోపల ఉన్న విగ్రహాన్ని కాపాడుకునేందుకు మన వాళ్ళు పూరి ఆలయంలో దాచి ఉంచారని చెప్పుకుంటారు. ఇక్కడ ఉన్న చెక్కడాలు ఏనుగుల ఫరిజాలు, కవాతు చేస్తున్న సైనికులు, సంగీత కళాకారులు మరియు ప్రజల లౌకిక జీవితాన్ని వర్ణించే చిత్రాలు ఉన్నాయి. వీటిలో వేట దృశ్యాలు, పెంపుడు జంతువుల కార్వాన్, తలపై సామాగ్రి మోస్తున్న వ్యక్తులు, ఎద్దుల బండి సహాయం, ప్రయాణికులు రోడ్డు పక్కన భోజనం సిద్ధం చేయడం మరియు పండుగ ఊరేగింపులు ఉంటాయి. ఇతర గోడలపై ఉన్నత వర్గాల మరియు సామాన్య ప్రజల రోజువారీ జీవితాన్ని చిత్రించే చిత్రాలు కనిపిస్తాయి. ఉదాహరణకు ఆడపిల్లలు తమ తడి వెంట్రుకలను దువ్వుకోవడం, చెట్టు దగ్గర నిలబడడం, కిటికీ నుంచి చూడడం, పెంపుడు జంతువులతో ఆడుకోవడం, అద్దంలోని చూసుకుంటూ మేకప్ వేసుకోవడం, వీణ వంటి వాయిద్యాలను వాయించడం, కోతిని తరిమి కొట్టడం వంటివి చూపించబడ్డాయి. వస్తువులు లాగేసుకోవడం, తీర్థయాత్రకు దుస్తులు సర్దుకోవడం, తన కొడుకుని ఆశీర్వదిస్తున్న తల్లి, విద్యార్థులతో ఉపాధ్యాయుడు, నిలబడి ఉన్న ఆసనంలో యోగి, నమస్తేతో పలకరించబడిన యోధుడు, ఒక వృద్ధురాలు చేతి కర్ర మరియు ఆమె చేతిలో గిన్నెలు ఉన్నాయి. కోనార్క్ దేవాలయం శృంగార శిల్పాలకు కూడా ప్రసిద్ధి చెందింది. ఇవి జంటలకు సాన్నిహిత్యం యొక్క వివిధ దశలలో మరియు కొన్ని సందర్భాలలో చూపుతాయి. లైంగికత యొక్క నిషేధించబడని
వేడుకల కోసం వలస రాజ్యాల యుగంలో అపఖ్యాతి పాలైన ఈ చిత్రాలు మానవ జీవితంలోని ఇతర అంశాలతో పాటు సాధారణంగా తంత్రంతో సంబంధం ఉన్న దేవతలతో చేర్చబడ్డాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.